హాయ్ యస్ నమస్తే. నేను మీ అప్పాజీ. మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకొని దర్శకుడిగా కూడా అసాధారణటువంటి విజయాలు సాధిస్తున్నటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్తో చేయబోతున్న విషయం అధికారికంగా ప్రకటించడం మనం చూసాం. గాడ్ ఆఫ్ వార్ అనే వర్కింగ్ టైటిల్ దీనికి ప్రస్తుతం నడుస్తుంది. టైటిల్ ఇంకా చాలా టైం ఉంది కాబట్టి, అంటే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా డ్రాగన్ వచ్చిన తర్వాత ఈ సినిమా సెట్స్కి వెళ్తుంది కాబట్టి ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయడానికి ఇంకా చాలా టైం ఉంది. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఇప్పుడు వెంకటేష్ సినిమాతో బిజీగా ఉన్నాడు. అంటే ఆ సినిమా దాదాపుగా షూటింగ్ పూర్తయిపోయింది. రేపు దసరాకి రిలీజ్ అని చెప్పి అంటున్నారు. ఈ సినిమా దసరాకి రిలీజ్ అయినా కూడా ఎన్టీఆర్ డ్రాగన్ రిలీజ్ అయ్యేంత వరకు ప్రీ ప్రొడక్షన్ పనులతోటి త్రివిక్రమ్ ఈ సినిమా మీద దృష్టి పెట్టి డ్రాగన్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాని సెట్స్కి తీసుకువెళ్తారు. అయితే ఈ సినిమా ముందు త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తుందని చెప్పి అనుకున్నారు. అంటే పుష్ప 2 తర్వాత 4వసారి త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కుతుందని చెప్పి అనుకున్నారు. అయితే దీనికంటే ముందు, అంటే అసలు ఈ ప్రాజెక్ట్ని ముందుగా సూర్యదేవర నాగవంశీ అనౌన్స్ చేశాడు. త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో సుబ్రహ్మణ్య స్వామి బ్యాక్డ్రాప్గా ప్రధాన పాత్రలో ఈ సినిమాని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పి సూర్యదేవర నాగవంశీ మొట్టమొదట అనౌన్స్ చేశాడు. కానీ తర్వాత ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా పార్ట్ 2 కూడా ఉంటుందని చెప్పి ప్రచారం రావడం, తర్వాత దేవర 2 కూడా ఉంటుందని చెప్పి ప్రచారం జరగడంతో ఈ ఎన్టీఆర్ ప్లేస్లో అల్లు అర్జున్ తెర మీదకి రావడం జరిగింది. అయితే పుష్ప 2 అసాధారణటువంటి విజయం సాధించిన తర్వాత అతనికి ఏర్పడినటువంటి పాన్ ఇండియా ఇమేజ్ని, పాన్ ఇండియా పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని దర్శకుల ఎంపికని అతను అట్లీ దర్శకత్వం ఆయన మొగ్గు చూపడం వల్ల ఈ సినిమాని మళ్ళీ ఇప్పుడు ఎన్టీఆర్ దగ్గరికి రావడం జరిగింది. అంటే ముందు ఎన్టీఆర్ తోటి అనుకున్నారు, ఇప్పుడు మళ్ళీ ఫైనల్గా ఎన్టీఆర్ తోటి ఈ సినిమా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అంటే అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో 3 సినిమాలు వచ్చాయి. ఒకటి జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలో అసాధారణటువంటి విజయం సాధించింది. జులాయి కూడా చాలా పెద్ద విజయం సాధించింది. సన్ ఆఫ్ సత్యమూర్తి మాత్రం సోసోగా ఆడింది. అందువల్ల వీళ్ళిద్దరి కాంబినేషన్లో 4వసారి ఒక సినిమా వస్తుందంటే దానికి విపరీతమైనటువంటి క్రేజ్ ఉంటుందని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల ఈ సినిమా నుంచి అల్లు అర్జున్ పక్కకు వెళ్ళి ఎన్టీఆర్ రావడం జరిగింది. అంటే ఒక హీరోతో అనుకుని వేరే హీరోతో సినిమాలు చేయడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంటుంది. ఉదాహరణకి, అంటే ఎంతవరకు నిజం అన్నది మనకు తెలియదు కానీ రామ్ చరణ్తో బుచ్చిబాబు సానా చేసినటువంటి పెద్ద సినిమా ఫస్ట్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళిందని, ఎన్టీఆర్ వేరియస్ రీజన్స్ వల్ల ఆసక్తి చూపించలేదని చెప్పి ఇప్పటికీ చెప్తుంటారు. ఇదనే కాదు, ఇంకా చాలా ప్రాజెక్టులు ఒక హీరో చేయాల్సినటువంటి ప్రాజెక్టు ఇంకో హీరో చేయడం, ఒక్కోసారి అది బోల్తా పడడం, లేదంటే పెద్ద విజయం సాధించడం, ఇవన్నీ చూస్తుంటాం. చాలా సినిమాలు ఇది పవన్ కళ్యాణ్ కోసం తయారు చేసుకున్నాడు పూరి జగన్నాథ్, కానీ వేరే హీరోతో చేసాడు. ఇలాగా ఎప్పటి నుంచో, అంటే అంతకుముందు కూడా ఎన్టీఆర్ చేయాల్సిన సినిమాలు ఏఎన్ఆర్, లేదంటే ఏఎన్ఆర్ చేయాల్సిన సినిమా శోభన్ బాబు, ఇలా జరుగుతూనే ఉంటాయి. అలాగా ఈ సినిమా గాడ్ ఆఫ్ వార్ అనే సినిమా ఇప్పుడు ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో, అంటే వాళ్ళిద్దరు జత కడుతున్నారు, ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. సో ఈ సినిమా మీద ఇప్పటికే అంచనాలు విపరీతంగా ఉన్నాయి. అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ ట్రాక్ రికార్డు చూస్తే అసలు ఎక్స్ట్రాడినరీ. పైగా అలవైకుంఠపురంలో సినిమాతో అతని రేంజ్ ఎక్కడికో వెళ్ళింది. అయితే గుంటూరు కారం కొంచెం డిసప్పాయింట్ చేసినా కూడా, అంటే ఆ రేంజ్ సక్సెస్ సాధించడంలో కొంత ఇదైనా కూడా ఆయన ట్రాక్ రికార్డు చూస్తే చాలా ఎక్స్ట్రాడినరీ. కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్ ముఖ్యంగా ఇప్పుడంతా పాన్ ఇండియా అని నడుస్తూ ఉంది. పాన్ ఇండియా రేంజ్లో సినిమాలు చేయాలనే ఒక ఇది నడుస్తూ ఉంది. అందువల్ల త్రివిక్రమ్ కూడా దానికి తగ్గట్టుగా, అంటే ఇప్పుడు డివోషనల్ సబ్జెక్టు ఇంక పాన్ ఇండియా కాదు, ఇంకా చెప్పాలంటే పాన్ వరల్డ్, ప్రపంచవ్యాప్తంగా కూడా చూసే జోనర్ కాబట్టి త్రివిక్రమ్ చాలా ఆచితూచి ఈ జోనర్లో సినిమా చేస్తున్నాడని మనం చెప్పొచ్చు. కాబట్టి డెఫినెట్గా వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్నటువంటి ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధిస్తుందని చెప్పి ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు.